నువ్వు ఎన్నైనా చెప్పు అశ్విన్. ఇంట్లో అత్తయ్య గారికి ఇష్టం లేకుండా నాకు ఈ సీమంతం చేసుకోవడం ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సీమంతం జరగాల్సిందే. అన్నీ మన ఇష్ట ప్రకారమే జరగవు. కొన్ని జరుగుతున్నప్పుడు ఆపకుండా మనం సైలెంట్ గా ఉండాలి. నువ్వే నా గట్టిగా మాట్లాడేది. నేను మాట్లాడగలను. నేను మాట్లాడలేనా? అసలు సీమంతం జరిగేది నాకు కదా. నేనే సీమంతంలో లేకుండా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళి చూద్దాం. నువ్వు ఎక్కడుంటే అక్కడికొచ్చి నేను సీమంతం చేసి తీరుతాను. నీకెందుకంత పంతం? పంతం కాదు, ప్రేమ. నా భార్య మీద నాకున్న ప్రేమ. తను గర్భవతిగా ఉన్నప్పుడు సీమంతం చేసి తనని ఆనందంగా ఉంచాలనే ప్రేమ. నువ్వెన్ని చెప్పినా నేను వినను అశ్విన్. వినవా? ఎందుకు వినవో నేను కూడా చూస్తాను. ఇది పుట్టబోయే మన బిడ్డ కోసం. ఈ సీమంతానికి నువ్వు ఒప్పుకోవాలనంది. ఒప్పుకుని తీరాలి, అంతే. లేకపోతే పుట్టబోయే బిడ్డ మీదొట్టే. అశ్విన్, ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఆనంది, బిడ్డ కోసం సీమంతానికి ఒప్పుకో. దేవుడు గమ్యాన్ని నిర్ణయిస్తాడు గాని గమనాన్ని కాదు. ప్లీజ్ ఆనంది, నా కోసం, నీ కోసం, మన బిడ్డ కోసం ఈ సీమంతం చేయించుకో. అర్థమైందా? చూసావా అత్తయ్య, సీమంతం గాజులు పగలగొట్టినా. ఏంటే అన్నావు? నేనేమన్నాను? గాజులు సీమంతం పగలగొట్టినా అన్నావుగా. పగలగొట్టుడే ఏంటత్తయ్య? పగిలిపోయినా అన్నాను. నోర్మై, గాజులు నువ్వే కావాలని పగలగొట్టావు కదూ. నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు. సీమంతంలో ఆనందికి తొడగడానికి తెచ్చిన గాజులు నువ్వే కావాలని పగిలిపోయేలా చేసావు కదూ. అవును. అయితే ఏంటిప్పుడు? చెంప పగులుతుంది. నట్టింట్లో గాజులు పగలగొట్టడం అంటే అది ఎంత అశుభమో తెలుసా? ఆ అశుభం అంటే ఏం జరుగుతుందేంటి? ఏ అనర్థమైనా జరగచ్చు. అంటే బావ ఆ గాజుల ఆనంది కోసం తెచ్చాడు కాబట్టి ఆ గాజులు పగిలిపోయినట్లు ఆనంది చస్తుందా? ఒసే ఒసే ఒసే, ఏంటి ఆ మాటలు? మరేం చేయమంటావు అత్తయ్య? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. ఆ ఆనందిని బావ నుంచి దూరం చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా లాభం లేదత్తయ్య. ఆ ఆనందిని బయటికి గెంటేయడం నీ వల్ల నా వల్ల కావట్లేదు. కాబట్టి మా అమ్మని వెంటనే రేపు మార్నింగ్ ఇక్కడ ఉండేలా రమ్మని చెప్పాను. అవసరం లేదు, నేనొచ్చేసాగా. ఏంటొదినా అలా చూస్తున్నావు? ఇదెందుకొచ్చిందా అనేనా? అయ్యో, అదేం మాట? నీ దగ్గర దాపరికం ఎందుకు? ఉన్నమాట చెప్తున్నాను కదా. రేపు నీ కొడుకు నీ ముద్దుల కోడలికి సీమంతం చేస్తున్నాడని తెలిసి ముత్తైదువ తాంబూలం తీసుకుందాం, అలాగే పండంటి బిడ్డను కని మా వదిన చేతుల్లో పెట్టమని దీవిద్దామనొచ్చా. ఆనంది సీమంతమని నీకెలా తెలుసు? నేనే చెప్పాను. సీమంతం కాస్త అయ్యాక నువ్వు నీ కొడుకు నీ కోడలు ఒకటవుతారు. ఇంకా నా కూతురిక్కడ ఎందుకులే, తీసుకెళ్లిపోదామనొచ్చాను. సీమంతం జరిగితే నేను కూడా వాళ్లలో కలిసిపోయినట్లేనా వదినా? ఏమో, ఇంకేం చేసినా కొడుకు మనసు మారదు. ఆ ఆనంది ఇంటిని వదలదు అని తెలిసిపోయాక వాళ్లతో రాజీ పడక నువ్వు మాత్రం చేసేదేముంది కనుక. ఆ విషయం కాక ఈ పిచ్చిమొద్దు ఇంకా ఇంటి చూరు పట్టుకుని వేలాడుతుంది. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అత్తయ్య నాకు అన్యాయం చేయదు. నీకు న్యాయం చెయ్యాలని మా వదిన కనిపించినా అశ్విన్ ఈవిడ గారి మాట వినాలి కదే. ఆ ఆనందిని వదిలించుకోవాలి కదా. అన్నీ అలా అనుకోగానే జరిగిపోవదునా? అలా అని చూస్తూ ఊరుకుంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి అత్తయ్య. నన్ను మాత్రం ఏం చేయమంటావే? ఇంకా ఏం చేసినా లాభం లేదొదినా. అమ్మా, నువ్వు కూడా ఎలా అంటే ఎలా? అయితే ఆనంది బావని వదిలి వెళ్ళదా? అది ఎలా వెళ్లాలంటే అది మా వదిన చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏముంది? నేను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను కదా. బ్రహ్మాస్త్రం సంధించావా?
అంటే